మహారాష్ట్రలో మోడీ గారి విజయం ఇది. గతంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని గెలిపించింది. భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో ఈరోజు మహారాష్ట్రలో మరి విజయం సాధించడం నిజంగా సంతోషదాయకం. రేపు జరిగేటువంటి ఏ రాష్ట్రంలో దేశంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఇదే రిజల్ట్ని పునరావృతం అవుతుంది. ఇది చాలా ఆనందకరమైనటువంటి విజయం. ఇది ధర్మం గెలిచింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు గెలిపించారు. సార్, మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం త్వరలో తెలంగాణ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు 2 గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీని లోకల్ బాడీ ఉంది. నెక్స్ట్ ఇయర్ జిహెచ్ఎంసీ ఎన్నికలని ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందా? తెలంగాణలో ఏ ఎన్నికలు ఇప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రమే విజయం సాధిస్తుంది. రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో గెలిచి అధికారం చేపట్టబోతున్నది. త్వరలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి మొత్తం కూడా ప్రజలు గమనించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం కాక తప్పదు, ఎన్నికలు రాక తప్పవు, భారతీయ జనతా పార్టీ అధికారం సాధించక తప్పదు. సార్, గ్యారంటీలు ఒక్క విషయం, కర్ణాటకలో 5 ఇచ్చారు, ఇక్కడ 6 ఇచ్చారు, ఇంకా వీటికంటే రెట్టింపు మహారాష్ట్రలో ఇచ్చారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలు ఈ గ్యారంటీలు నమ్మలేదు అంటే గ్యారంటీలకు ఎక్స్పైరీ అయిపోయినట్టేనా? కాలం చెల్లిందా? కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే కర్ణాటకలో పూర్తిగా వైఫల్యం చెందినారు, తెలంగాణలో పూర్తిగా వైఫల్యం చెందినారు. కాంగ్రెస్ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కానీ కాంగ్రెస్ ఇచ్చేటువంటి ఏ హామీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారు.